ప్రతి సాయంత్రం తోషిత్ కొండపై కూర్చొని బంగారు కిటికీలున్న ఇంటిని చూస్తుండేవాడు. అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఆ కిటికీలు బంగారంలా మెరిసేవి. ఆ వెలుగు అంత ప్రకాశంగా ఉండేది కాబట్టి తోషిత్ కళ్ళు మిటకరించేవాడు. కిటికీలు మూసుకున్నప్పుడు భోజన సమయం అయ్యిందని అతనికి అర్థమయ్యేది. ఒక శనివారం అతని తండ్రి అతనికి సెలవిచ్చాడు. తోషిత్ బంగారు కిటికీలున్న ఇంటిని చూడాలని నిర్ణయించాడు. అతను కొండలు దాటి చాలా దూరం నడిచాడు. చివరికి అతను పెద్ద కొండపైకి చేరుకున్నాడు. కాని ఆ కిటికీలు బంగారంలా లేవు. మిసెస్ క్యాంబెల్ చిరునవ్వుతో అతనిని ఆహ్వానించింది. తోషిత్ ఆమెకు బంగారు కిటికీల గురించి చెప్పాడు. ఆమె నవ్వుతూ అవి సాధారణ గాజు కిటికీలేనని చెప్పింది. ఆమె తోషిత్కు పాలు మరియు కేక్ ఇచ్చింది. తర్వాత తోషిత్ పౌలాను కలిశాడు. పౌలా అతనికి ఫామ్లోని జంతువులను చూపించింది. కొద్ది సమయంలోనే వారు మంచి స్నేహితులయ్యారు. పౌలా అతను తప్పుదారిలో వచ్చాడని చెప్పింది. ఇద్దరూ కొండపైకి ఎక్కి సూర్యాస్తమయం కోసం ఎదురుచూశారు. అప్పుడు పౌలా దూరంగా చూపించింది. తోషిత్ బంగారు కిటికీలతో మెరిసే ఇంటిని చూశాడు. అచానక్కది తన ఇంటేనని అతనికర్థమైంది. అస్తమించే సూర్యకాంతి కిటికీలను బంగారంలా మెరిపించింది. ఆ రోజు తోషిత్ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. అతను పౌలాకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయల్దేరాడు. ఇంటి వెచ్చని వెలుగు అతనిని ఆహ్వానించింది. అతని తల్లిదండ్రులు ప్రేమగా అతనిని ఆహ్వానించారు. తోషిత్ అన్నాడు, మన ఇంటికి బంగారు కిటికీలే ఉన్నాయి. కొన్నిసార్లు అందమైన విషయాలు మనకు చాలా దగ్గర్లోనే ఉంటాయి.